90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో నాగరాజ్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకు అని అంటే ఆడియన్స్కి కానివ్వండి, లేదా బయట ఏదైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఒక బిజినెస్ ఐడియాని మీరు లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది సార్, ఎస్కేప్ రూమ్ అని చెప్పేసి. దాని మీద థ్యాంక్ యూ అని చెప్పేసి చాలా మంది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ దానికి వ్యూస్ కానివ్వండి, లేదా ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నటువంటి విధానం కానివ్వండి, రియలీ టూ గుడ్. కామన్ మ్యాన్కి కూడా అందుబాటులో ఉండేటువంటి బిజినెస్. దాని మీద పెద్ద పెట్టుబడి కూడా ఏం లేదు. ఎవరికైనా పర్సనల్ స్పేస్ ఉంది అని అంటే దాని పర్సనల్ బిజినెస్ ఐడియా కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అంత మంచిది, పెట్టుబడి కూడా తక్కువ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే కొంతమంది వింటర్కి సంబంధించినటువంటి ఇప్పుడు సీజన్ బట్టి ఏ బిజినెస్ చేయొచ్చు అని చెప్పేసి అడిగారు. ఏ బిజినెస్ చేయొచ్చండి ఈ వింటర్ సీజన్లో? వింటర్ సీజన్కి తగ్గట్టు చేసుకోగల బిజినెస్ ఐడియాల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఆఫీస్లో కూర్చున్నా లేదా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని కూర్చున్నా సరే మీకు కొంచెం ఆ సన్షైన్ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే డ్రిజీగా ఉంటుంది, కోల్డ్గా ఉంటుంది. ఆ సన్లైట్ తగిలినప్పుడు చిన్న వార్మ్ ఫీలింగ్, చిన్న ఎన్లైట్మెంట్ లాగా అనిపిస్తుంది బాడీకి. అండ్ బాడీ నీడ్స్ ఇట్. అండ్ సెకండరీ పర్పస్ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ డి విటమిన్ డెఫిషియన్సీ రాకుండా అప్పుడప్పుడు కనీసం ఒక 20 minutes 30 minutes అనే ఎండలో ఉండగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. అయితే ఈ సోకాల్డ్ డే టు డే లైఫ్లో బిజీ షెడ్యూల్లో ఈ మాత్రం 5-10 నిమిషాలు టైం స్పేర్ చేయడం కూడా చాలామందికి కష్టం. అవును, చాలామందికి ఇది కష్టం కూడా. 5 నిమిషాలు 10 నిమిషాలు కింద వెళ్ళి ఎండలో నిలబడడం కూడా చాలామందికి ప్రాబ్లమే. అయితే ఈ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని మనం ఎటువంటి బిజినెస్ మోడల్ జనరేట్ చేయొచ్చు అంటే మార్కెట్లో వీటి కోసం సన్ ల్యాంప్స్ అని కొత్తగా వస్తున్నాయి. సోలార్ ల్యాంప్స్ కాదు, సన్ ల్యాంప్స్. సోలార్ ల్యాంప్ ఏం చేస్తుంది? పైన సోలార్ ప్యానెల్ పెట్టి ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసి స్టోరేజ్ చేసి ఇంటికి ఉపయోగిస్తారు. కొత్తగా ఉందండి. సన్ ల్యాంప్ ఏంటి అంటే యాజ్ ఇట్ ఈస్గా సన్లో ఉండే ఎనర్జీ, సన్షైన్ సన్ రేస్లో ఉండే ఎనర్జీని ఒక లైట్ ఫామ్లోకి డిజైన్ చేసి ఎమిట్ చేస్తారు. ఈ ఎమిట్ చేసేటప్పుడు అంటే మీరు ఎండలో నిలబడేటప్పుడు ఏదైతే సన్లైట్ మీకు తగులుతుందో ఈ లైట్లో కింద ఉండేటప్పుడు లేదా టేబుల్ మీద పెట్టుకునేటప్పుడు కూడా అదే ఎనర్జీ మీకు వస్తుంది. సో దానివల్ల మీరు బయట తిరగకపోయినా సరే బాడీకి అవసరమైన డి విటమిన్ దొరుకుతుంది, ఎన్లైట్మెంట్ దొరుకుతుంది, ఎండలో ఉన్నామన్న ఫీల్ కూడా వస్తుంది. సూపర్ ఎక్సైటెడ్. ఏసీ పెట్టుకుంటున్నాం ఇంట్లో. ఏసీ దేనికి పెట్టుకుంటున్నాం? కూల్ అవడం, రూమ్ టెంపరేచర్ కూల్ అవడానికి. ఒక్కొక్కసారి హీట్ కూడా అవసరం. హీటర్స్ ఉన్నాయి దానికి. ఇది ఇంకా ఎక్స్ట్రా. సో ఇటువంటి సన్ ల్యాంప్స్ ఆల్రెడీ మార్కెట్లో తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ కొన్ని అవైలబుల్ రెడీమేడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ట్రేడింగ్లో తీసుకొచ్చైనా బిజినెస్ చేసుకోవచ్చు. మనమే చిన్న పేటెంట్ అప్లై చేసి ప్రొడక్ట్ రెడీ చేసి మార్కెట్లో సేల్స్ కూడా చేసుకోవచ్చు. ఏ రకంగా చూసుకున్నా సన్ ల్యాంప్ అనే దానికి కూడా ఎంతో కొంత డిమాండ్ ఉంది. వెరీ గుడ్. అంటే వెంటనే ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుందండి. ఎందుకు అని అంటే సోలార్ ల్యాంప్ ఇస్ డిఫరెంట్, బట్ సన్ ల్యాంప్ అనేటప్పటికీ ఆ ప్రోడక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఆటోమేటిక్గా మనకు ఒక ఐడియా వస్తుంది. బట్ మంచి బిజినెస్ ఐడియా. కానీ రిసోర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎక్కడ ఉన్నాయి బయట? రిసోర్స్ అనేసరికి యూజువల్గా ఇటువంటి ప్రొడక్ట్స్ని తయారు చేసి ఇచ్చేవాళ్ళు చాలామంది మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు. ప్రతిదీ మనమే తయారు చేయక్కర్లా. మనం కొన్ని పర్టికులర్ వెబ్సైట్స్లో కనుక సెర్చ్ చేస్తే ఈ బిజినెస్ మనకి రెగ్యులర్గా సప్లై చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా ఉంటాయి. వీటిని మనం కాంటాక్ట్ చేసి ఏదో ఒక రేటుకి మనం తీసుకొచ్చి మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. లేదు మనమే ఒక చిన్న R&D మోడల్ 3 to 4 months R&D చేసి ఆ ప్రోడక్ట్ని తయారు చేసి పేటెంట్ అప్లై చేసుకొని మనమే మార్కెట్లో లాంచ్ చేసుకోవచ్చు. పేటెంట్ అప్లై చేశారనుకోండి, వేరే వాళ్ళు పర్చేస్ చేసినా మీకు రెగ్యులర్గా రాయల్టీ వస్తుంటుంది అన్నమాట. దేశంలో ఎంతోమంది ఇంజనీర్లు ఉన్నారు, ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు. మోడల్ ఇది అని చెప్తే ప్రయత్నాలంటూ మొదలు పెడితే ఏదో లేకుండా తయారవుతుంది. లేదు అంత రిస్క్ మనకి ఎందుకు సార్, మనమే డైరెక్ట్గా ట్రేడింగ్ చేసుకుందాం అంటే బల్క్కి వేరే చోట కొనేసి మనమే తయారు చేసి మార్కెట్లో అమ్ముకోవచ్చు. 2 రకాలుగాను ప్రొడక్ట్ మార్కెట్లో సర్వైవ్ అవుతుంది. ఎలా సార్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది? కాస్ట్ నామినల్ సార్, ఒక 500 రూపీస్ అనుకోండి ఒక ల్యాంప్. మీకు వచ్చేది 250కో 300కో వస్తుంది. మీరు దాన్ని 500కో 700కో 1000 రూపీస్కో ఏదో ఒక రేట్కి అమ్ముకోవచ్చు. దాన్ని ఒక యూనిట్ కిందకో లేదంటే ఫ్యాక్టరీ లాగానో లేదా ఒక కంపెనీ కింద కన్వర్ట్ చేయాలి అని అంటే కొంచెం లార్జ్ లెవెల్ వాల్యూమ్ అవసరం. ఎందుకంటే ఇండస్ట్రియల్ యూనిట్స్ వేరుగా ఉంటాయి. అంటే ఇండస్ట్రియల్కి అవసరమైన మెటీరియల్ డిఫరెంట్గా ఉంటుంది, డొమెస్టిక్ అవసరమైన మెటీరియల్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇంట్లో యూజ్ చేసే ఏసీ అయినా సరే అవి అంతా డొమెస్టిక్. అవి
ఇండస్ట్రియల్ సెగ్మెంట్ ఇప్పుడు ఫార్మా కంపెనీస్లోని, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లోని, ఫిష్ ప్రాసెసింగ్ కంపెనీస్లోని అక్కడ యూజ్ చేసే ఫ్రేజర్స్ కానీ ఏసీస్ కానీ మనలా ఉండవు. వాటిని అంతా ఇండస్ట్రియల్ సెగ్మెంట్ అంటారు. ఇండస్ట్రియల్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. మీరు ఏది చూసినా ఇండస్ట్రియల్, డొమెస్టిక్ 2 పర్పస్లు ఉంటాయి సార్. అయితే మనం ఏది చూస్ చేసుకుంటున్నాం, దేనివల్ల ఎక్కువ డిమాండ్ ఉంటుందని ఆలోచించుకోగలిగితే ఏదైనా వర్కౌట్ అవుతుంది రెండులో. సో ఇండస్ట్రియల్కి మీరు సప్లై చేయొచ్చు, డొమెస్టిక్ కూడా సప్లై చేయొచ్చు, లేదా జస్ట్ డీలర్షిప్ తీసుకొని మార్కెట్లో మెల్లగా నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకున్న సేల్స్ పెరుగుతాయి. రెండింటిలో ఏది చూసుకున్నా మోడల్ వర్కౌట్. వెరీ గుడ్ బిజినెస్ ఐడియా సార్. దీనికి అంటే లార్జ్లో చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ లేకపోతే లేదా ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే లేదు అని అంటే లోన్కి వాటికి అప్లై చేసుకోవాలనుకుంటే వీటికి సంబంధించి ఎలా ఉంటుందండి సార్? యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది? ఈరోజు మీరు ఇంచుమించుగా ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ ఏది చేసినా 95% లోన్ వస్తుంది సార్. ఏ ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ చేసినా 95% లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగిలిన 5%కి కొన్ని క్రైటీరియా మ్యాచ్ అవ్వదు. 95% పాసిబిలిటీ ఉంటుంది. సర్వీస్ సెగ్మెంట్కి కూడా ఇవాళ ఆల్మోస్ట్ 70%, 75% లోన్లు ఇస్తున్నారు సర్వీస్ సెగ్మెంట్కి కూడా, ఏది మార్ట్గేజ్ లేకుండా. సో మనం ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం, నా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇది అని రెడీ చేసి బ్యాంకర్ని మనం అప్రోచ్ అవ్వగలిగితే ఖచ్చితంగా అటువంటి వాటి మీద లోన్స్ మనం ఈజీగా ఇప్పించవచ్చు. మన చేతిలో 6-7 బ్యాంక్స్ దాకా ఉన్నాయి. సో ఎవరైనా లోన్ కావాలి అనుకుంటే డిపిఆర్ ఒకటి మనం ప్రిపేర్ చేయించి బ్యాంక్ ముందు ప్రొజెక్ట్ చేయగలిగితే వాళ్ళు వీళ్ళకి లోన్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇవాళ. అది ఒక చిన్న ఇది సార్, ప్రమోషన్స్ ఏ విధంగా చేసుకోవచ్చు? వెరీ గుడ్ సార్. ప్రమోషన్ 100% ఇవాళ సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. జనాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఫస్ట్ ప్లాట్ఫామ్. సెకండరీ థింగ్, మీ నెట్వర్క్లో ప్రమోట్ చేయగలగాలి. 3, మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరు? డొమెస్టిక్గా, ఇండస్ట్రియల్. డొమెస్టిక్ అయితే గేటెడ్ కమ్యూనిటీస్, కాలనీస్, అపార్ట్మెంట్స్, ఇక్కడ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్న కొద్ది, లేదా సూపర్ మార్కెట్స్లో డిస్ప్లే చేసిన, ఎలక్ట్రిక్ స్టోర్స్లో డిస్ప్లే చేసిన వీటి పబ్లిసిటీ బాగా జరుగుతుంది, ప్రొడక్ట్ ఆటోమేటిక్గా పుష్ అవుతుంది. సో ఖచ్చితంగా 10 మార్గాలు వెతకాలి సార్ సేల్స్కి. నేను డిజిటల్ మార్కెటింగ్ ఒక్కటే చేస్తూ కూర్చుంటా, నేను మార్కెటింగ్ ఒక్కటే చేస్తూ కూర్చుంటా అంటే వర్కౌట్ అవుతుంది. 10 మార్గాలు ఎప్పుడైతే వెతుకుతారో మోడల్ మీకు ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. అయితే చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, అండ్ ముఖ్యంగా బిజినెస్ ఐడియాకి సంబంధించినటువంటి బుక్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది అది ఎప్పుడెప్పుడు మీరు లాంచ్ చేస్తారా, అది ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వెళ్తే దాని నుంచి అయినా సరే కొంతమంది ఐడియాస్ చదువుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము, ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ విధంగా లోన్ దొరుకుతుందని తెలియదు. కొంతమంది మనం రెగ్యులర్గా చేసేటువంటి హ్యాబిట్స్లోనే బిజినెస్ ఐడియాని క్రియేట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ దాన్ని బయటికి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే దాని మీద ఐడియా లేదు. అండ్ వాళ్ళు మీరు రాసినటువంటి బుక్లో కూడా అటువంటి నంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. ఆన్లైన్లో కూడా ఎక్కడెక్కడ దొరుకుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆన్లైన్ సర్వీసెస్ అడుగుతూ ఉన్నారు మీదే. చాలామంది బిజినెస్ నెట్వర్క్ కోసం అని చెప్పేసి అందులో మా కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేయండి, మీతో పాటు మేము కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది బిజినెస్ సమిట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? వెరీ గుడ్ సార్. బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు 3-4 వేస్ ఉన్నాయి దానికి. ఒకటి, కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేద్దాము అనుకుంటే, లేదా ఆల్రెడీ మీ దగ్గర ఒక బిజినెస్ మోడల్ ఉంది, దాన్ని ఇంకొంచెం ఎలాబరేటివ్గా సక్సెస్ఫుల్ మోడల్లోకి తీసుకెళ్దాం అనుకుంటే యూ కెన్ కన్సల్ట్ ఫర్ 1-to-1 అపాయింట్మెంట్స్. మనం ప్రతి కస్టమర్కి 2 to 3 hours టైం డెడికేట్ చేసి బ్రీఫ్గా అసలు ప్రాక్టికాలిటీలో ఆ బిజినెస్ ఐడియా ఎంతవరకు పాసిబుల్, ఎంతవరకు ఇంపాసిబుల్, ఇటువంటివన్నీ కూడా డిజైన్ చేసి ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇలా చెయ్యాలంటే 2 to 3 hours టైం స్పేర్ చేయాలి. దానికోసం మనం 1-to-1 అపాయింట్మెంట్స్ ప్రైమరీగా డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ ఎవరైనా రావచ్చు. ఆఫీస్కి వచ్చైనా మీట్ అవ్వచ్చు, జూమ్లో అయినా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. 2, మేము ఫ్యూచర్లో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం, లేదా 4 రోజుల్లో రిటైర్ అవ్వబోతున్నాను, నా ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వబోతుంది, లేదా నేను జాబ్ మేనేజ్ బిజినెస్ వైపు వద్దాం అనుకుంటున్నాను, అబౌట్ టు స్టార్ట్. పర్టికులర్గా నాకంటూ క్లారిటీ లేదు, ఐడియా లేదు, బట్ స్టిల్ ఐ వాంట్ టు నో అబౌట్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద బిజినెస్, ఫండమెంటల్స్ ఆఫ్ ఎ స్టార్టప్ అనుకుంటే కనుక యూ కెన్ ఆప్ట్ ఫర్ 2 days వర్క్షాప్. ఎవ్రీ మంత్ కూడా మనం 2 days వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ 2 రకాలుగానే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే వర్క్షాప్కి కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఈ మంత్ అండ్ కూడా ఎవరైనా ఆప్ట్ చేసుకోవచ్చు. అయితే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక మినిమం 50 టాపిక్స్ ఇందులో ఖచ్చితంగా కవర్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన కేస్ స్టడీస్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, ఆన్ స్పాట్ మనం ఏం చేయగలం, ప్రాక్టికల్గా వాళ్ళ చేత అసైన్మెంట్ చేయించడం జరుగుతుంది. సో ఎనీబడీ కెన్ కమ్ ఫర్ ది ఆన్లైన్, ఆఫ్లైన్ వర్క్షాప్. అండ్ ఫైనల్లీ 1-on-1 మెంటరింగ్ సెషన్స్. సో మీరు ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు, సేల్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి, ఏదో అపాయింట్మెంట్ కాదు, వర్క్షాప్ కాదు, నాకు పక్క నుండి రెగ్యులర్గా గైడ్ చేయాలి, యూ కెన్ కమ్ ఫర్ మెంటరింగ్ సర్వీసెస్.
ఈ మెంటరింగ్ సర్వీసెస్ కూడా మనం రెగ్యులర్గా కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 వేస్లో ఏది అప్రోచ్ అయినా సరే మీ బిజినెస్ ఒక స్థాయి నుంచి కనీసం ఒక 30%, 50%, 100% గ్రోత్ అయితే ఈజీగా మనం చూపించవచ్చు. సో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అయితే సరిపోతుంది. ఎస్ సార్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద వచ్చిన నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. దేర్ ఐ విల్ కమ్ టు ద పిక్చర్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.